కేశవరావును అంతం చేయడంలో కూడా డ్రోన్ బేస్ హెలికాప్టర్ బేస్ సర్వేలెన్స్ను ఉపయోగించింది ప్రభుత్వం. అంటే డ్రోన్ల ద్వారా హెలికాప్టర్ల ద్వారా మీరు ఇంచును జల్లెడ పట్టచ్చు. ఇదివరకు ఉన్నదానికి వార్ఫేర్కి వచ్చిన తేడా ఇది. ఒకప్పుడు గ్రౌండ్ వైపు నుంచే భూమిపై నుంచే వచ్చే బలగాలు మీరు అడుగడుగునా వీళ్ళు ల్యాండ్ మైన్స్ పెట్టేవారు. ఆ ల్యాండ్ మైన్స్కు జవాన్లు చచ్చిపోయేవారు. కర్రగుట్టలో కూడా అలాగే ల్యాండ్ మైన్స్ పెట్టి స్థానికులకు ముందే హెచ్చరించారు మావోయిస్టులు, మేము ల్యాండ్ మైన్స్ పెట్టాము, ఈ ఏరియా అంతా భద్రతా బలగాలు రాకుండా మీరు ఇటువైపు రాకండి అని. కానీ ఇప్పుడు అలా కాదు పరిస్థితి. మీరు గ్రౌండ్ వైపు నుంచి వచ్చి మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడం కాదు, హ్యూమన్ ఇంటెలిజెన్స్ దాకా అవసరం లేదు. డ్రోన్ బేస్ సర్వేలెన్స్, హెలికాప్టర్ సర్వేలెన్స్ మనం ఇండోపాక్ వార్లో చూశాం కదా, అలాంటి ఎయిర్ బేస్ సర్వేలెన్స్ను ఉపయోగిస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తున్నాను. అంటే మావోయిస్టుల యుద్ధ తంత్రానికి, మావోయిస్టులకు ఉన్న ఆయుధ సామర్థ్యానికి, భారత రాజ్యానికి, ఇండియన్ స్టేట్కు ఉన్న మిలిటరీ కేపబిలిటీస్ మధ్య ఇంత తేడా వచ్చింది. అంతకుముందు కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, చాలా సంక్లిష్టమైన భౌగోళిక నైసర్గిక స్వరూపం, కాంప్లెక్స్ జాగ్రఫీ, కాంప్లెక్స్ టోపోగ్రఫీ గెరిల్లా యుద్ధంలో ఉండే అడ్వాంటేజ్ని ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ లేదు. ఇప్పుడు గెరిల్లా యుద్ధానికి ఉండే అడ్వాంటేజ్ లేదు. కారణం ఏంటంటే ఇవాళ స్పేస్ బేస్డ్ సర్వేలెన్స్ వచ్చేసింది. సో ఇది మొదటి ఛాలెంజ్. రెండవ, ఈ వార్ఫేర్లో ఉండే మీకు అసిమెట్రీ ఆఫ్ వార్ఫేర్. యుద్ధంలో ఎప్పుడు కూడా అంచనా వేయాల్సింది అసిమెట్రీ ఉందా, అంటే ఆ సమతుల్యత ఉందా. ఇవాళ మన పాకిస్తాన్ పైన ఎందుకు సాధించగలిగాం? దర్ ఇస్ అన్ అసిమెట్రీ ఆఫ్ ఆర్మ్ ఫోర్సెస్. పాకిస్తాన్కున్న ఆయుధ శక్తితో పోలిస్తే భారతదేశం చాలా సుపీరియర్. అందువల్ల ఇవాళ మావోయిస్టులు కూడా ఆలోచించాల్సింది రాజ్యానికి ఉన్న ఆయుధ శక్తి ఎంత, తమకున్న పోరాట శక్తి ఎంత, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెపన్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వేలెన్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కానీ. ఇలా ఉపగ్రహాలతో ఇంటెలిజెన్స్ సేకరించే స్థితిలో రాజ్యం ఉంది. మావోయిస్టులకు ఉన్నదా ఆ కేపబిలిటీ? ఈ మారిన అసిమెట్రీ ఆఫ్ వార్ఫేర్ను మావోయిస్టులు గుర్తించలేకపోతున్నారు. అంటే మేము ఇంకా గెలుస్తాము, ఇంకా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తాం, సాయుధ పోరాటం ద్వారా ఈ కంప్రడార్ బుర్జువా అంటారు, అంటే దళారీ బుర్జువా రాజ్య వ్యవస్థను కూలుస్తాం. సో దే హ్యావ్ టు రీథింక్. దిస్ ఈజ్ నాట్ ద టైం. అసిమెట్రీ ఆఫ్ వార్ఫేర్ మీకు ఒక్క ఉదాహరణ చెప్పాను నేను. మీకు ఇలాంటి ఉదాహరణలు చాలా చెప్పగలుగుతాను. ఇప్పుడు కనెక్టివిటీ పెరిగింది. ఒకప్పుడు ఏంటంటే ఈ ప్రాంతాలకు రోడ్లు ఉండేవి కావు, టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు. సో వారికి అప్పుడు ఉదాహరణకు ఒక చోట మావోయిస్టులు ఉన్నారు అంటే అక్కడికి వెళ్ళాలి అంటే 20 గంటలు పట్టేది, 10 గంటలు పట్టేది. అది ఛాలెంజ్ ఉండేది. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. అప్పుడు అందుకే మీరు ఒక టెలిఫోన్ టవర్ పెడతా అంటే నక్సలైట్లు పేల్చేవారు, రోడ్డు వేసే కాంట్రాక్టర్లను బెదిరించేవారు. ఎందుకు? ఈ కనెక్టివిటీ పెరిగితే తమ జాడల్ని సెక్యూరిటీ ఫోర్సెస్ ఈజీగా పట్టుకుంటాయని. కానీ ఇవాళ ఆ ప్రాబ్లం లేదు. ఇవాళ శాటిలైట్స్ పెట్టి స్టార్లింక్ వాడు భద్రతా బలగాలకైనా కనెక్టివిటీ ఇవ్వగలుగుతాడు, మావోయిస్టులకైనా కనెక్టివిటీ ఇవ్వగలుగుతాడు. సో అందువల్ల ఇవాళ జామర్స్ వచ్చాయి, టెక్నాలజీ మారిపోయింది. ఇలా రోడ్ కనెక్టివిటీ పెరిగింది, టెలికనెక్టివిటీ పెరిగింది, శాటిలైట్ బేస్డ్ టెలికనెక్టివిటీ వచ్చేసింది. అందువల్ల అసిమెట్రీ ఆఫ్ వార్ఫేర్ మావోయిస్టులు గుర్తించాల్సిన మొదటి అంశం ఏంటంటే రాజ్యానికి ఉండే సాయుధ శక్తి ముందు మావోయిస్టుల సాయుధ శక్తి, గెరిల్లా యుద్ధతంత్రానికి ఉండే అడ్వాంటేజ్, కాంప్లెక్స్ జాగ్రఫీ అండ్ టోపోగ్రఫీ నుంచి ఉండే అడ్వాంటేజ్ కాస్త ఇప్పుడు లేదు. ఇక రెండవది సోషాలజీ. ప్రజలు కూడా మారిపోయారు. ఒకప్పట్లాగా ఐడియాలజికల్ కమిట్మెంటు, ఒకప్పట్లాగా తమ నమ్మిన సిద్ధాంతానికి ప్రాణాలైనా అర్పించగలిగే పరిస్థితుల సమాజం ఉందా? ఇవాళ చూడండి మీరు, ఒకప్పుడు అర్బన్ బేసెస్ పెద్ద షెల్టర్ జోన్స్గా మావోయిస్టులకు ఉపయోగపడేది. మీరు హైదరాబాద్ లాంటి సిటీలో కూడా అక్కడ ఇక్కడ మావోయిస్టులకు షెల్టర్ జోన్స్ ఉండేవి. సో రాత్రిపూట మావోయిస్టులు వచ్చి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోయి తెల్లారి తెలిసేది, పోలీసులు వచ్చారు. మా యూనివర్సిటీలో కూడా మేము చూసాం అట్లా, పలానా హాస్టల్లో పలానా రూమ్లో మీటింగ్ అయింది అని తెల్లారి వచ్చే సమాచారం వీళ్ళకు. అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ పోలీసు వచ్చారు, అడెవరు ఉండేది కాదు. సో వీఆర్ సీన్ దట్. అలాంటి షెల్టర్ జోన్స్ ఇప్పుడు లేరు. అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు మావోయిస్టు సానుభూతి పనులు లేరు. ఈవెన్ ఆదివాసుల్లో కూడా ఎంత సానుభూతి ఉందనేది క్వశ్చన్. ఇప్పటికీ జంగల్ జమీన్ పైన పోరాడచ్చు, కానీ
ఒకప్పట్లాగా సమాజం కూడా లేదు, ప్రజలు కూడా లేదు. సో సమాజంలో మనం చూస్తున్నాం కదా, ఏ రకమైన పోస్ట్ లిబరలైజేషన్ సోషాలజీ అంటారు, అంటే మార్కెట్ ఎకానమీ వచ్చాక ప్రతిదీ డబ్బుతో సాధించేటువంటి స్వభావం సమాజంలో పెరుగుతుంది. అందువల్ల ఇవాళ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా పెరిగిపోతుంది ప్రభుత్వానికి. సో అందువల్ల సమాజంలో ఆ పోరాడే శక్తి ఇవాళ మీరు చూడండి, ఒకప్పుడు ఒక సమస్య ఉంటే 10,000 మంది రోడ్డు మీదకి వచ్చేవారు. ఇవాళ 10,000 మంది సమస్య మీద వస్తున్నారా? వనభోజనాలు పెడితే కులం తరఫున వస్తారు, కానీ ఒక ప్రజలకు చైతన్యం కలిగించే ఒక సభ పెడతాడు వస్తున్నారా? అంటే ప్రజలకు చైతన్యమే మారిపోయింది. ఒక పెద్ద స్వామీజీ వస్తాడంటే 10,000 మంది వస్తారు, కానీ ఒక పెద్ద పోరాట చైతన్యాన్ని కలిపే మీటింగ్ అంటే 5,000 మంది 10,000 మంది వస్తున్నారా? అందువల్ల సమాజంలో వచ్చినటువంటి ఈ మార్పును కూడా గుర్తించాలి. మూడవది అంతర్జాతీయ పరిస్థితులు. మీకు ఒకప్పట్లాగా వియత్నాం విప్లవము, క్యూబా విప్లవాలు అలాంటి వాతావరణం ప్రపంచంలో లేదు. ఇవాళ ప్రపంచంలో మీకు లాటిన్ అమెరికా నుంచి మొదలుకొని ఆసియా ఖండం వరకు వామపక్ష అతివాద ఉద్యమాలన్నీ తీవ్రమైన ప్రతికూల ఒత్తిడిని ఎదుర్కొన్నది. మీకు ఫిలిప్పీన్స్ నుంచి ఇండోనేషియా, మీరు ప్రపంచం అంతా చూడండి, కమ్యూనిస్టులను ఊచకోత కోశారు. అందువల్ల ఇప్పుడు సాయుధ పోరాటం అంటే ప్రపంచం కూడా రెడీగా లేదు. అందువల్ల దే హ్యావ్ టు అండర్స్టాండ్ ద చేంజ్ థింగ్. నేను ఉదాహరణ, నేపాల్ మావోయిస్టులు ఆయుధాలు వదిలేశారు, శ్రీలంకలో ఎల్టీటీ అంత బలమైన శక్తి. అఫ్కోర్స్ అది మావోయిస్టులతో పోలిక లేదు ఐడియాలజికల్గా, కానీ మిలిటరీగా బలమైన శక్తి కదా. అలాంటి శ్రీలంకన్ స్టేటే దాన్ని అంతం చేయగలిగింది. అందువల్ల మారిన అంతర్జాతీయ పరిస్థితులు పరిణామాలను కూడా మావోయిస్టులు గుర్తించాలి. ఇప్పుడు మీరు ఇంకా అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో గెరిల్లా యుద్ధంతో దేశంలో విప్లవం తెస్తామంటే ఐ డోంట్ థింక్ ఇప్పుడున్న మారిన పరిస్థితులు సాధ్యం కాదు. జల్ జంగల్ జమీన్ అని మావోయిస్టుల పోరాటానికి ఆ కారణాలు ఉండొచ్చు, సామాజిక ఆర్థిక స్థితులు. అందువల్ల ఇవాళటి పరిస్థితుల్లో విస్తృత ప్రజా సమీకరణ ద్వారా మాత్రమే పోరాడగలుగుతారు. పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించగలగాలి. అలా మావోయిస్ట్ సాయుధ పోరాటం చేసేవారికి అవకాశం ఉండదు కదా. అందువల్ల మావోయిస్ట్ హావ్ టు రీథింక్. సో భద్రతా బలగాలు ఎందుకు విజయం సాధించాలంటే వాట్ ఈజ్ రాంగ్ విత్ ద మావోయిస్ట్ టాక్టిక్స్ అనేది ఆలోచించాలి కదా అనేది.